వాక్యాన్ని వాళ్ళు వాక్యంగా స్వీకరించలేదు, వాక్యాన్ని దేవుడిగా స్వీకరించారు. సో అందువల్లనే వారు చరిత్రకారులై తరతరాలకు మాదిరిగా మారిపోయారు. మనము మన ఇంట్లో వాళ్ళకి కూడా మాదిరిగా లేం. కారణం ఏమిటంటే వాక్యాన్ని వాక్యంగానే స్వీకరిస్తున్నాం. సో కనుక మరి రాత్రి చెప్పటానికి చాలా సంగతులు ఉన్నాయి, కానీ 1-2 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. కారణం ఏమిటంటే చలి చాలా విపరీతంగా ఉంది, చాలా సంతోషం. మరి కొన్ని చోట్ల భోజనం చేసి వెళ్ళిపోతున్నారు. ఇప్పటికప్పుడే నాది 8వ క్రిస్మస్ ఇప్పుడు. సో కనుక భోజనం చేసి వెళ్ళిపోతున్నారు. మీరు మట్టుకు మరి ఉన్నారు. బహుశా నేను అనుకుంటున్నాను మీరంతా వాక్యాన్ని స్వీకరించే మనసు ఉందని అనుకుని అదైనా ఆ అరగంట కానీ 45 నిమిషాలు కానీ చెప్తానని చెప్పడానికి గల కారణం. రైట్, మంచిది. క్రిస్మస్ అనగానే మనందరికీ తెలుసు ప్రభుని ఆరాధించటం. ఈ ఆరాధన విలువలు కూడా పడిపోయాయి. ఇప్పుడే ఆరాధన జరిగింది, నేను గమనించాను. మీరే కాదు, ప్రతి చోట ఆరాధన అనగా ఇదివరకు దేవుని ఆత్మచేత నింపబడేవారు, అన్య భాషలతో మాట్లాడేవారు, అంతేకాదు కన్నీళ్లు కార్చేవారు, పశ్చాత్తాప పడేవారు, పాపాలను ఒప్పుకునేవారు. ఇప్పుడు అది లేదు. నేను చూశాను, ఎవరు కళ్ళు మూసుకున్న దాఖలాలు కూడా లేవు. ఆరాధన అంటే ఓ అబ్బాయి వస్తాడు, 2-3 పాటలు వరుసగా పాడతాడు, తర్వాత ఆఖరిలో యేసయ్యా యేసయ్యా స్తోత్రమయ్య అని కాస్త స్పీడ్ పెంచుతారు. ఇదే ఆరాధన. బైబిల్ ఆరాధన పోయింది. బైబిల్లో ఒకసారి యెషయా గ్రంథంలో భక్తుడైన ప్రవక్త అయిన యెషయా ప్రారంభపు దినాల్లో దేవుని మందిరానికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత అతడు ప్రార్థనలో ఏకీపించగానే ఆరాధన ప్రత్యక్షత కలిగింది. మందిరానికి వెళ్ళాడు, సొలొమోను కట్టిన మందిరానికి వెళ్ళాడు. వెళ్ళే సమయంలో దేవుని బిడ్డలారా అక్కడ ఆరాధన జరుగుతూ ఉన్నప్పుడు ఆ ఆరాధనలో అతడు పాలు పొందాడు. పాలు పొందినప్పుడు ఒక ప్రత్యక్షతను, ఆరాధన ప్రత్యక్షతను అతడు చూస్తున్నాడు. అటువంటి ఆరాధనలు ఈ దినాల్లో లేవు, ప్రారంభంలో ఉండేవి. నేను సేవకు వచ్చిన కొత్త దినాల్లో, మారు మనసు పొందిన క్రొత్త దినాల్లో నేను వాక్యము ప్రకటించడం మొదలుపెట్టి 34 సంవత్సరాలు అయింది. 34 సంవత్సరాల క్రితం నా దేవుని బిడ్డలారా చూడండి, యెషయా ఆ మందిరానికి వెళ్ళినప్పుడు అక్కడ శరాపులు, దేవదూతలు గాన ప్రతిగానాలతో ఒక ధవళ సింహాసన ప్రత్యక్షత, అంటే ఆరాధనలో పాలు పొందిన యెషయాకి ఏం కనబడుతుందంటే పరలోక దర్శనం కనబడుతుంది. ఈ రోజున ఆరాధనలో ఒక్కరంటే ఒక్కరు దేవుని ప్రత్యక్షతను చూచేటువంటి వారే లేరు. ఒక రొటీన్, అది కాస్త రూయన్ అయిపోయి ఎలా అంటే ఆరాధించే వాళ్ళు తృప్తి పడటమే, అదైనా 2-3 పాటలు మార్చటం. దేవుని బిడ్డలారా యెషయా ఆరాధన ప్రత్యక్షతను చూస్తున్నప్పుడు ఆరాధనలో పాలు పొందగానే అతడు ఒక సింహాసనాన్ని చూచాడు. దేవునికి స్తోత్రం. ఈ రోజున దైవని ప్రత్యక్షతను చూచేటువంటి ఆరాధనలు, చూపించగలిగే ఆరాధనలు చచ్చిపోయాయి, లేవు. అంతేకాదు ఎప్పుడైతే ధవళ సింహాసనం అతనికి కనబడిందో ఆ మహిమ కలిగిన దేవుని యొక్క చొక్కాయి అంచులు దేవాలయం అంతా నిండిపోయిందట. వాట్ ఎ వండర్. అటువంటి దినాలు రావాలని, మరలా తిరిగి అటువంటి దినాలు చూడాలని తప్పకుండా హృదయం ఆశపడుతుంది. కానీ
ఇలా చెప్పినా వినేవాళ్ళు లేరు. అంత కల్పనా కథలకు ఈ వేదిక మీదే, పరిశుద్ధ వేదిక మీదే సినిమాలకు సంబంధించిన డైలాగులు వీటికి వాటికి అలవాటు పడిపోయారు. నా దేవుని బిడ్డలారా, చూడండి, ఒక సింహాసనం కనబడుతుంది ఆరాధనలో. అంతేకాదు, ధవళవర్ణుడై చూడలేని మహిమను ధరించినటువంటి ఆ మహాదేవుడు ఆ ధవళ సింహాసనంలో ఆసీనుడైనట్లుగా ఆరాధనలో యెషయా చూస్తున్నాడు. అంతేకాదు, ఆయన చొక్కాయి అంచులు దేవాలయమంతా నిండిపోయిందట. ఈ రోజున ఈ పరిస్థితులు దేవాలయాల్లో ఆరాధనలో కనబడట్లేదు. అంతేకాదు, ఒక ధూపం చూడండి, ఈ రోజున ఒక్కరంటే ఆ పాడే అబ్బాయి తప్ప, పాస్టర్ గారు తప్ప, ఒక్కరంటే ఒక్కరు ఆ స్వరాన్ని కలిపిన వాళ్ళు లేరు, కళ్ళు మూసుకున్న వాళ్ళు లేరు, దైవ ప్రత్యక్షతను చూడాలని ఆశ కలిగిన వాళ్ళు కూడా లేరు. ఆ రోజు ఆరాధనలో దేవాలయం అంతా ధూపంతో నిండిపోయిందట. ఎప్పుడైతే ధూపంతో నిండిపోయిందో ఆ పరిస్థితిని పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతిగానాల చేత ఆ మందిరము ఆరాధన ప్రతిధ్వనించిందో, వెంటనే ఆ పరిశుద్ధ స్వరానికి, ఆ పరిశుద్ధమైనటువంటి ఆ సన్నివేశానికి యెషయా పాపములు ఒప్పుకుంటున్నాడు. అంటే అక్కడున్నటువంటి పరిశుద్ధతకు, ఆరాధనలో ప్రత్యక్షమవుతున్న పరిశుద్ధత, ఆరాధనలో వెలువడుతున్న పరిశుద్ధత, ఆరాధనలో వినబడుతున్న పరిశుద్ధత, ఆ వినబడుతున్న ధూపంలో నుండి, ప్రత్యక్షతలో నుండి అతని హృదయాన్ని తాకిన ఆ పరిశుద్ధత వల్ల యెషయా అక్కడ వెంటనే కోలబడి, పాపినైన నన్ను పరిహరించు, నా పాపములు పరిహరించు, అయ్యో నేను పాపినే, నా పెదవులు అపవిత్రము చేత నింపబడ్డాయే. చూడండి, ఆరాధనలో ఎటువంటి పరిస్థితులు. ఈ రోజున అపవిత్రులే ఆరాధన చేస్తున్నారు. ఆ రోజు యెషయా ప్రవక్త ఆరాధనలోకి వెళితే ఆ పరిశుద్ధత ధూమ్రముతో, ఆ పరిశుద్ధత పదాలతో, ఆ పరిశుద్ధత పాటలతో పరిశుద్ధుడైన కెరాపులు శరాపులు ఆ ప్రాంగణమంతా పరిశుద్ధత చేత నింపబడితే, ఎందుకంటే ఈ ప్రపంచంలో సవాలు చేసి చెప్పగలిగే మాట, మనం ఆరాధించుతున్న ప్రభు అయిన యేసు ఒక్కడే పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధత ఎక్కడైతే ప్రత్యక్షమవుతుందో అక్కడ పాపము ఉండలేదు. కానీ ఇప్పుడు పాపం వల్ల పరిశుద్ధతే పారిపోయింది. ఆ రోజు యెషయా ఆరాధనలో పాలు పొందినప్పుడు, నా దేవుని బిడ్డలారా, ఆ పరిశుద్ధ వాతావరణం వల్ల, ఆ పరిశుద్ధ ప్రభావం వల్ల, ఆ పరిశుద్ధుడైన దేవుని మహిమ వల్ల అతని పాపాలు అతనిలోంచి బయటకు వెళ్ళిపోతున్నాయి. అంటాడు, అయ్యా నేను పాపపు పెదవులు కలిగిన వాణ్ణి, నేను పాపపు పెదవులు కలిగిన వాణ్ణి, అయ్యో నేను పాపము చేత నింపబడ్డాను. ఏది ఈ రోజున ఆరాధన చేస్తున్నప్పుడు ఒక్కరంటే ఒక్కరైనా ఆ ఆరాధన పరిశుద్ధత తాకిన వాళ్ళు ఏరి ఎక్కడ? అది కదా ఆరాధన అంటే. చేయగలిగితే ఇటువంటి ఆరాధనలు చేయండి. ఒక పాట, ఆ తర్వాత ఇంకో పాట, ఆ తర్వాత మ్యూజిక్ పాటలు, ఆఖరిలో ఒక పదాన్ని పట్టుకుని దాన్ని కింద పెట్టి మీద పెట్టి, కింద పెట్టి మీద పెట్టడం ఆరాధన అంటున్నారు. పుస్తకం చదవక, దేవుని వాక్యం తెలియక ఎవరో ప్రారంభించారు అట్లా. దేవుని పిల్లలారా, ఈ రోజున బైబిల్ చెప్తున్న అద్భుతమైన సత్యం. అంతేకాదు, ఎప్పుడైతే యెషయా అలా కూలబడిపోయాడో, కాలుతున్న నిప్పుల కొలిమిలో నుండి పట్టకారుతో ఒక నిప్పును తీసుకుని యెషయా పెదవులను కెరాపులు శరాపులు కాల్చారట. స్తోత్రం. ఆరాధనలోకి వస్తే ఖచ్చితంగా మనము మండుతూ ఉండాలి. లేదు
రోజున ఆ పరిస్థితులే సమాధి అయిపోయాయి. సో కనుక దయచేసి ఆరాధన అంటే ప్రతి ఒక్కరూ కాలుతూ ఉండాలి. ఈ రోజున చాలామంది వ్యక్తిగత జీవితంలో ఎందుకో బైబిల్ విలువలతో ఎవరో ప్రారంభిస్తారు, దాన్ని కాపీ కొడతాం అంతే. ఎవరైనా ఏదన్నా కొత్తగా మొదలు పెడితే కాదు, వీళ్ళు ఎవరు మొదలు పెట్టక్కర్లేదు. బైబిల్లో పలు సందర్భాలు ఆరాధన క్రమాలు ఉన్నాయి. వాటిని చూడక ఎవరో ఏదో చెబుతూ ఉంటే అలా సాగిపోతూ ఉన్నారు. నా దేవుని బిడ్డలారా, కొంతకాలం యేసన్న గారి ఆరాధన ట్రెండింగ్ అయింది. ఇప్పుడు యవనస్తులు చేస్తున్నారే ఈ టీం ఆరాధన, అది ట్రెండింగ్ అవుతుంది అంతే. ట్రెండింగ్ చూడండి, ట్రెండింగ్లోకి వెళ్ళిపోయింది ఆరాధన. ఎంత భయంకరమైన పరిస్థితి. ఆరాధన అంటే ప్రతి వ్యక్తి పాపములు ఒప్పుకునే సమయం. ప్రతి వ్యక్తి పరిశుద్ధులుగా, పాపిగా వస్తే పరిశుద్ధులుగా మార్చగలిగేది దైవ ఆరాధన. ఎందుకు అలా జరగట్లేదంటే అక్కడ దైవ ప్రత్యక్షత లేదు, పరిశుద్ధత లేదు. నా దేవుని బిడ్డలారా, అసలు ఆలోచనలు కలిగిన, మనస్సు కలిగిన వారే లేరు. దేవుని ఆరాధన ఎలా జరుగుతుందేమో అనే అవగాహన కూడా లేని సంఘాలు సిద్ధమైపోయాయి. సో కనుక తప్పకుండా మంచి దైవజనుడు, భారం కలిగిన వాడు, చాలా కాలం అయి ఉంటుంది, ఓ 15-16 సంవత్సరాలు అయి ఉంటుందేమో పాస్టర్ గారిని నేను చూద్దామని కొంత డేట్ ఇచ్చాను. సో కనుక మరి ఆ లేమి దినాల్లోనే చాలా భారంతో చక్కని సభలు పెట్టి మంచి వర్తమానాలు చెప్పిస్తూ ఉండేవారు. చాలాసార్లు అడిగారు కానీ నేను రాలేకపోయాను. సో కనుక మరోసారి అవకాశం. అయితే ఈరోజు ఒక చిన్న మాట దేవుని వాక్యంలో నుండి మీకు చిన్న మాట చెప్పేసి నేను ముగిస్తాను. ఎందుకు అనంటే మనం ఆరాధించుచున్న దేవుడు పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధత మనలోనికి రావాలి. ఆమేనంటాం కాదు. చాలామంది మాటికి ఇదో ట్రెండింగ్ అయిపోయింది. ఆమేన్ 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 అంటే అర్థం అలాగూ. ఎన్ని ఆమేన్లు అన్నావు, ఎన్ని జరిగించావు? ట్రెండింగ్ ఎవడో మొదలు పెట్టాడు, ఆమేన్ ఆమేన్ ఈ రాత్రి దేవుడు గొప్ప కార్యములు చేయునుగా అంటాడు. ఆమేన్ అంటాం. ఆమేన్ అంటే అలాగూ. ఎన్ని ఆమేన్లు అన్నావు, ఎన్ని జరిగాయి? విలువ లేకుండా పోయింది. సో కనుక ఆమేన్ అనండి, కానీ తప్పకుండా నువ్వు ఆమేన్ అన్నది జరిగించి అప్పుడు ఆమేన్ అనాలి. అంతే తప్ప ఏమీ లేకుండా ఓ ట్రెండింగ్ కోసం నీ ఆమేన్ ద్వారా దేవునికి మహిమ రాదు. నువ్వు చేస్తే, దేవుని కార్యం జరిగిస్తే అప్పుడు దేవునికి మహిమ కలుగుద్ది. మాటల ద్వారా మహిమ రాదండి, క్రియల ద్వారా దేవునికి మహిమ కలుగుద్ది. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా, కొద్దిసేపే వాక్యం మరి ప్రారంభిస్తున్నాను. ఓ 30 నిమిషాల కంటే ఎక్కువగా దేవుని వాక్యం మరి, ఎందుకంటే చాలా సమయమైంది, మీరంతా మరి చలిలో ఉన్నారు కనుక ఓ చిన్న వాక్యాన్ని నేను మీకు చూపించి మత్తయి సువార్త, అపోస్తలుడైన మత్తయి సువార్త మొదటి అధ్యాయం 24వ వాక్యాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త మొదటి అధ్యాయం 24. యేసేపు నిద్ర మేల్కొని ప్రభువు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి అనే 2 అక్షరాలు రౌండ్ చేసుకోండి. ఈ రాత్రి వర్తమానం అదే, చెయ్యాలి. ఈ రోజున దేవుని వాక్యం వింటున్నారు, క్రిస్మస్లో వాక్యం వింటున్నారు, ఫాస్టింగ్ ప్రేయర్స్లో వాక్యం వింటున్నారు, సభల్లో వాక్యం వింటున్నారు, యూట్యూబ్, ఫేస్బుక్. ఆదివారం ఎప్పుడూ వాక్యం వింటాం. వినడం భక్తి కాదు, వినడం అంత ప్రాముఖ్యం కాదు. నా దేవుని బిడ్డలారా, వినడం వల్ల నీకేం కలిసి రాదు అని కూడా నేను చెప్పగలను. చూడండి, బైబిల్ చెప్తున్న అద్భుతమైన సత్యం. జోసెఫ్ యేసేపు చేశాడట. మత్తయి గారు ఒక అంశాన్ని తీసుకున్నాడు.
యేసు ప్రభుని గురించి 2 సువార్తలే, మనకున్న 4 సువార్తల్లో 2 సువార్తలు మాత్రమే యేసుక్రీస్తు ప్రభు వారి జననాన్ని గురించి. ఇంకా ఎవరైనా వెళ్ళాలనుకుంటే, వాక్యం అవసరం లేని వాళ్ళు, నేను ముందే చెప్పాను, వాక్యం అవసరం లేదు మాకు అన్నవాళ్ళు ఖచ్చితంగా మీరు వెళ్ళొచ్చు. ఒకవేళ వాక్యం కావాలి అని అనుకుంటే, నేను చెప్పాను కదా, చాలా తక్కువ సమయం, అరగంట, 30 నిమిషాలు కానీ 35 నిమిషాలు కానీ ముగిస్తాను. అప్పటి వరకు కాస్త ఓపికతో ఉండండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకెవరైనా వెళ్ళదలిచిన వాళ్ళు ఉన్నారా? బలవంతంగా ఏమొద్దు. రైట్, మంచిది. మత్తయి సువార్త, అలాగే లూకా సువార్త, మనకి 4 సువార్తలు ఉంటాయి. 4 సువార్తల్లో 2 సువార్తల్లోని యేసు ప్రభు జన్మించిన క్రమం రాయబడింది. అందులో మొదటిది మత్తయి సువార్త. మత్తయి యేసు ప్రభు శిష్యుడు. 2వ సువార్త లూకా సువార్తలో కూడా రాయబడింది. లూకా యేసు ప్రభు శిష్యుడు కాదు. ఇంతకీ సంగతి ఏంటంటే, అతడు యూదుడు కూడా కాదు, అన్యుడు. బైబిల్లో అన్యుడైన లూకా చూడండి, హైందవ కుటుంబంలో పుట్టినవాడు. లూకా పేరు కూడా క్రైస్తవ పేరు కాదు, అది గ్రీకు నేమ్. అది దేవుని పిల్లలారా, బైబిల్లో చాలా విషయాలు ఉన్నాయి. సో ఇవి చెప్పడానికి సమయం కాదు, కానీ ఇక్కడ చదవబడిన మాట ఏమిటంటే మరోసారి చదువుదాం. మత్తయి గారు చూడండి, యేసుక్రీస్తు ప్రభుని జననానికి కారణమైన వంశం, యోసేపును గురించి అలాగే జ్ఞానుల గురించి వ్రాశాడు. యేసు ప్రభు వారు జన్మించారు అని ఆకాశంలో నక్షత్రాన్ని చూచి జ్ఞానులు, తూర్పు దేశపు జ్ఞానులు వచ్చారు. జ్ఞానులు జోసెఫ్. యేసు ప్రభు కుటుంబంలో నుండి యోసేపును తీసుకున్నాడు. లూకా గారు మరియమ్మను తీసుకున్నాడు. ఈ భార్య భర్తలు కాకమునుపు ప్రదానం చేయబడిన ఈ 2 యవనస్తులు, ఇంకా వివాహం కాలేదు యోసేపుకి మరియకు. అయితే మరియను గురించి గొర్రెలు కాపరులు, వారిని గురించి లూకా గారు రాశారు. మత్తయి, నా దేవుని బిడ్డలారా, మత్తయి జ్ఞానుల గురించి, యోసేపుని గురించి వ్రాశారు. సో కనుక ఇది చాలా ప్రాముఖ్యమైన విషయాలు. ఇది చెప్పే సమయం కాదు. ఎందుకు ఈ సువార్తలు 2 ఎవరు ఇలా వైవిధ్యంగా ఎందుకు రాశారనేది చాలా ప్రాధాన్యమైంది. అయితే మరి సమయం లేదు కనుక మరోసారి వచ్చినప్పుడు చెప్తాను. అయితే విషయం ఏమిటంటే, ఈ యోసేపుని గురించి, యోసేపు ఎవరు అనంటే దావీదు వంశంలో పుట్టినటువంటి వాడు. యోసేపు పుట్టక మునిపే దేవుడుగా రావాలనుకున్న ఈ మెస్సయి యోసేపు కుటుంబంలో నుంచి. కారణం ఏమిటంటే, దావీదు వంశంలో నుంచి దావీదును దేవుడు కనుగొన్నాడు. దావీదును దేవుడు పుట్టినప్పుడు కనుగోలేదు. దావీదుకు 3-4 తరాలకు ఇంకా పుడతాడు అని అనగా, అప్పుడు దావీదును కనుగొని దావీదు వంశములో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు రావాలి అని అనుకున్నారు. అయితే అదే వంశంలో పుట్టినవాడు కనుక యోసేపు, అతనికి ప్రదానం చేయబడినటువంటి మరియ గర్భములో నుండి ప్రభు ఉద్భవించాలి అని అనుకున్నాడు. అయితే వారిద్దరికీ వివాహం కాలేదు. ఈ ప్రపంచ చరిత్రలో, సర్వ సృష్టిలో వివాహం కాకుండా, అంటే దాంపత్యం వల్ల కాకుండా పిల్లలు పుట్టడం అసాధ్యం. అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్మ వలన ఆయన గర్భం, నా దేవుని బిడ్డలారా, గర్భము అనేది ఇప్పుడే చెప్పాను, గర్భము అనేది ఖచ్చితంగా దాంపత్య ఫలం. అది దాంపత్యం యొక్క ఫలమే. అయితే వీరు దంపతులు కాదు, దాంపత్యం చేయలేదు. అయితే పరిశుద్ధాత్మ కార్యము అని బైబిల్లో రాయబడింది. కార్యాలు వేరు, దాంపత్యం వేరు. కార్యము అంటే చూడండి,
మన ప్రభు అయిన యేసుక్రీస్తు సర్వశక్తివంతుడు. సర్వశక్తివంతుడు. ఆయన ఏదైనా చేస్తాడు. ఆకాశాన్ని చేశాడు, భూమిని చేశాడు, సర్వ సృష్టిని చేశాడు. అలాగనే రోగాలను బాగు చేశాడు. చేయడము అనగా కార్యం. ఒక కుష్ఠరోగిని బాగు చేసిన కార్యం, ఒక గుడ్డివాణ్ణి బాగు చేసింది కార్యం, నీళ్లను ద్రాక్షరసంగా మార్చింది కార్యం, అద్భుతం ఒక కార్యం, ఆశ్చర్యం ఒక కార్యం. అలాగే ఆయన మరియ గర్భంలోనికి రావటం కూడా కార్యమే, దాంపత్యం కాదు. దాంపత్యం వేరు. భార్యాభర్తల దాంపత్యం ద్వారా గర్భం అనేటువంటిది అది సర్వసాధారణం, దేవుడు నియమించిందే. కానీ అలాగ కాకుండా ఆయన నీళ్లను ఎలాగూ ద్రాక్షరసంగా చేసిన కార్యముందో, కుంటి వారికి కాళ్ళిచ్చిన కార్యముందో, ఆకాశాన్ని చేసిన కార్యముందో, భూమిని చేసిన కార్యముందో, సముద్రాలను సకల చరాలను చేసిన కార్యము ఎలాగైతే ఉందో, ఆయన తల్లి గర్భములోనికి రావటం కూడా ఒక కార్యం. ఆయన చేయగలడు, అందుకే ఆయన దేవుడు. అయితే అప్పటికే ప్రధానమైంది ఈ విషయం. దేవుని బిడ్డలారా, యోసేపుకు తెలియాలి. కారణం ఏమిటంటే దావీదు వంశంలో పుట్టాడట. దావీదు వంశంలో పుట్టినటువంటి ప్రతి వ్యక్తికి మెస్సయ్యాను గురించిన నిరీక్షణ ఉంది. నా దేవుని బిడ్డలారా, ఈ యెషయా గ్రంథంలోనే చాలా పర్యాయాలు అనేక ప్రవచన గ్రంథాలలో కన్యక గర్భవతి మెస్సయ్యాను కంటదని తెలుసుండి కూడా తన కాడికి వచ్చేసరికి తనకు ప్రధానంగా చేయబడినటువంటి ఈ మరియా ఎప్పుడైతే గర్భం ధరించిందో వెంటనే దైవత్వపు ఆత్మీయత కోల్పోయి భౌతికమైన ఆలోచనలోకి పడిపోయాడు. నా దేవుని బిడ్డలారా, జాగ్రత్త. వాక్యాన్ని అందుకే చెప్పాను, వాక్యాన్ని దేవుడిగా స్వీకరించే పరిస్థితులు లేవు. వాక్యాన్ని ఎలాగ ఆలోచించాలో అలా ఆలోచన చేసేటువంటి అనుభవాలు పోయాయి. ఇతనికి జోసెఫ్కి తెలుసు కన్యక గర్భవతి అయి కంటదని. ఎందుకంటే లేఖనాలు తెలుసు. దావీదు వంశంలో పుట్టాడు అనంటే ఖచ్చితంగా దావీదు వంశంలో నుంచే మెస్సయ్య వస్తాడనే సంగతి తెలుసు. కానీ కొన్నిసార్లు తెలిసిన సందేశంలో, తెలిసిన భక్తిలో, తెలిసిన అనుభవాలలో ఎప్పుడైతే మన కాడికి వచ్చిందో వెంటనే మన సొంత ఆలోచనలు వాక్యంలో కూడా చూపిస్తాం. ప్రవచనాలలో, ప్రవచనం అనగా దేవుని వాక్యం. నా దేవుని బిడ్డ, భవిష్యత్ జ్ఞానం దేవుని వాక్యంలో. ఈ రోజున చాలామంది సొంత ఆలోచనలు. చూడండి, అతనికి తెలుసు కన్యక గర్భవతి అయి కుమారుని కంటది, ఆయన మెస్సయ్యగా ఉద్భవిస్తాడని తెలుసు. కానీ తన కాడికి వచ్చేసరికి నో, ఇది అవమానము అనుకుంటున్నాడు. దేవుని బిడ్డలారా, దైవత్వంలో చూడండి, దైవత్వంలో లోకత్వం. ఎస్, ఈ రోజున చాలామంది పరిశుద్ధతలో లోకం పనిచేస్తుంది. దేవుని పిల్లల్లో అధికంగా లోకం పనిచేస్తుంది. అంతేకాదు, ఈ జోసెఫ్ను గురించి రాయబడిన మాటలు ఏంటంటే ఇతడు నీతిమంతుడు. అంతేకాదు, యవన కాలంలో యవనస్తుడు. జోసెఫ్ అనగానే వయసు మళ్ళిపోయిన వాడు అని అనుకోకండి. ఇంకా పెళ్లి కాలేదు కదా, ప్రధానమైంది అంతే. ఈజ్ యంగ్స్టర్. దేవుని పిల్లలారా, బైబిల్ చెప్తున్న అద్భుతమైన సత్యం. ఎప్పుడైతే తనకు ప్రదానం చేయబడినటువంటి అమ్మాయి గర్భవతి అని తెలిసిందో లేఖనాలను మర్చిపోయాడు. ఎప్పుడైతే మనం లేఖనాలను మర్చిపోతామో, లేఖనాల పట్ల అంత ప్రాధాన్యత ఉండదో, వెంటనే మన సొంత ఆలోచనలు పనిచేయటం మొదలెడతాయి. ఇందాక చెప్పాను కదా, ఆరాధనలో సొంత అనుభవాలు వచ్చేసాయి. దేవుని వాక్యం పక్కనకి వెళ్ళిపోయింది. దేవుని పిల్లలారా, ఈ రోజున వాక్యం వినబడుతుంది. మనకు ప్రవచనాలు తెలుసు, లేఖనాలు తెలుసు, పరిశుద్ధత తెలుసు, విశ్వాసం తెలుసు, మందిరాలు తెలుసు, సేవకులు తెలుసు. అన్నీ తెలిసిన వాక్యాన్ని వాక్యంగా మనం చేయలేం. వాక్యంలో మన సొంత ఆలోచనలు వచ్చేస్తాయి.
వాక్యంలో అలా ఉంటుందిలే, అన్నీ చేయగలమా అనే సొంత ఆలోచన వచ్చేస్తుంది. ఇప్పుడు ఇతడు నీతిమంతుడు కదా, నీతిమంతుడు నా దేవుని బిడ్డలారా, నీతిమంతులుగా ఎలా తీర్చబడతారు అంటే యేసుక్రీస్తునందున్న విశ్వాసమే మనల్ని నీతిమంతులుగా తీరుస్తుందట. నీతిమంతులుగా క్రీస్తు రక్తం. చూడండి, దేవుని అందలి నమ్మిక. అబ్రహాము దేవునిని నమ్మాను, అది అతనికి. మరి ఇతడు నమ్మాలిగా. మరి నీ నమ్మికల్లో ఏదో లోపం పెట్టుకుని నీతిమంతుడు ఎలా అయ్యాడు? ఈరోజు చాలామంది మీరు ప్రభు నమ్మారు కానీ ఏదో లోపం. అందుకే చెప్పాను కదా, ప్రభుని ప్రభువుగా ఆరాధించలేకపోతున్నాం, ప్రభుని ప్రభువుగా సేవించలేకపోతున్నాం, ప్రభుని ప్రభువుగా స్వీకరించలేకపోతున్నాం. కారణం ఏమిటంటే దేవుని నీతికి బదులుగా స్వకీయ నీతి, సొంత ఆలోచనలు, సొంత ఆరాధన, సొంత తీర్మానాలు. దేవుని వాక్యం లేదు ఈ రోజున. నా దేవుని బిడ్డలారా, ఇతడు నీతిమంతుడే కానీ మరి ప్రవచనాన్ని గురించినటువంటి దైవ జ్ఞానంలో నీ నీతి ఏమైపోయింది యోసేపు? చూడండి, కొన్నిసార్లు అందుకే చెప్తున్నాను కదా, మనం దేవుని పిల్లలమే కానీ దేవుని పిల్లలకు తగిన ఆలోచనలు మనలో లేవు. వాక్యం విన్నప్పుడు నా దేవుని బిడ్డలారా, వాక్యం చదువుతున్నప్పుడు వాక్యానుకూలమైనటువంటి ఆలోచనలు ఉన్నాయా? లేదు. వాక్యాన్ని కూడా మన సొంత ఆలోచనలోకి మార్చేసుకుంటాం, వాక్యాన్ని కూడా మనం ఓన్ చేసేసుకుంటాం. ఈ రోజున దేవుని పిల్లలుగా అప్పుడే దేవునికి విరోధంగా మనం ప్రవర్తిస్తాం. చూడండి, ఇప్పుడు ఎప్పుడైతే వాక్యము అతని జీవితంలో తప్పిపోయిందో, ప్రవచనం ఎప్పుడైతే తప్పిపోయాడో, వెంటనే అది అతనికి అవమానంగా ఫీల్ అవుతున్నాడు. చాలా పర్యాయాలు దేవుని వాక్యం సేవకులు బోధిస్తుంటే చాలామంది అవమానంగా ఫీల్ అవుతూ ఉంటారు. జోసెఫ్ కూడా అంతే. జోసెఫ్ నా దేవుని బిడ్డలారా, అది నిజమైన అవమానమే. సహజంగా భౌతికంగా జరిగేటువంటిది అయితే నిజమైన అవమానమే, కానీ అది దైవత్వము అనే సంగతి మర్చిపోయాడు. నీతిమంతుడు కదా, వాక్యము ద్వారా నీతి వచ్చిందిగా, దేవుని ద్వారా నీతిని సంపాదించుకున్నాడుగా, విశ్వాసం ద్వారా నీతిని సంపాదించాడుగా, నమ్మకం ద్వారా నీతిని సంపాదించాడుగా. దట్టు అతడు దావీదు వంశంలో పుట్టినవాడు కదా. బైబిల్లో ఒక సుచరిత్ర ఉంది దావీదుకి. దావీదు వంశంలో పుట్టాడట. నా దేవుని బిడ్డలారా, దావీదు వంశంలో పుట్టాడు కానీ నీతిమంతుడే, కానీ మందిరానికి వెళ్తాడు, కానీ వాక్యాన్ని చదువుకుంటాం, కానీ పాటలు పాడతాం, కానీ దానికి సంబంధించిన లైఫ్ మనకు ఉండదు. చూసుకోండి మీరు. ఇప్పుడే తమ్ముడు పాడాడు ఓ పాట, మీరే అనుకో పాడారు కదా, లాస్ట్లో పాడారు. ఎవరు లేరు. ఎందుకు లేరు మనకి? ఎవరు లేరు మనకి, అందరు ఉన్నారుగా. నేను పాడుతుంటే ఆయన రాసిన ఆయనకి లేరు, ఎవరు లేరు. నిజం, రాసిన ఆయనకి ఎవరు లేరు. ఏసన్ గారు రాశాడు, ఆయనతో బాగా పరిచయం కనుక అన్ని విడిచిపెట్టి వచ్చేసాడు. మనం ఏది విడిచిపెట్టకుండా చూడండి, వాక్యం తెలుసు మనకి. ఈ రోజున దేవుని బిడ్డలారా, ఇతడు నీతిమంతుడే కానీ ఆలోచనలో నీతి లేదు. అది అతనికి అవమానంగా ఫీల్ అయ్యి ఇప్పుడు ఏమంటాడంటే ఆమెను రహస్యంగా విడిచిపెట్టేయాలనుకుంటున్నాడు. ఈ రోజున దేవుని బిడ్డ జాగ్రత్త. ఎందుకు ఈ మాట నేను చెప్తున్నానంటే, ముగిస్తాను తప్పకుండా ఒక మంచి మాటతో నేను ఇంటికి వెళ్ళాలి. దేవుని లేఖనాల్లో క్రిస్మస్ అనగానే వేరు వేరు భావాల్లోకి వెళ్ళిపోయింది. క్రిస్మస్ అనగానే రకరకాలైన వాక్యపు క్రిస్మస్ పోయింది, దైవ వాక్య క్రిస్మస్ పోయింది. దేవుని వాక్యంలో క్రిస్మస్ అనుభవాలు ఏంటో పోయాయి. రాను 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 చూడండి, సొంతగా ఆలోచిస్తున్నాడు, ఓన్ వేలోకి వెళ్ళిపోతున్నాడు. నో, ఇది నాకు అవమానం, నాకు అవమానం ఇది. నాకు ప్రధానంగా చేయబడినటువంటి అమ్మాయి. నువ్వు భౌతికంగా వాక్యాన్ని, దేవుని చిత్తాన్ని భౌతికంగా ఆలోచించి అలాగున నువ్వు కనుక నీ అడుగులు వేస్తే ఖచ్చితంగా ఎప్పుడు అవమానం కాదు, రేపు దేవుని ఎదుట కూడా అవమానమే పొందుతావు. రేపు దేవుని ఎదుట అవమానం పొందొచ్చు. వాక్యాన్ని వాక్యంగా స్వీకరించే మనసు లేకపోతే, ఒక దైవికమైన జ్ఞానం లేకపోతే, ప్రవచనాల జ్ఞానం లేకపోతే, వాక్య జ్ఞానం లేకపోతే. అందుకే మీకు విషయం చెప్తాను, చాలా ప్రధానమైన విషయం. పౌలు గారు ఉన్నాడు కదండి, పౌలు ఉన్నాడు కదా,
ఎన్నో సంఘాలు కట్టాడు. ఆ పౌలు ప్రతి సంఘానికి రాసిన ఉత్తరంలో అద్భుతాల కొరకు రాయలే, స్వస్థతల కొరకు రాయలే. దేనికోసం రాసేవాడంటే, ఇదిగో మీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. అదేమిటంటే, మీరు సంపూర్ణమైన దేవుని జ్ఞానం మీరు పొందాలని ప్రతిరోజు మానక నేను మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను. మీరు చూడండి, పత్రికలన్నింటిలో ప్రారంభదే ఉంటుంది. పత్రికలన్నింటిలో దైవ జ్ఞానం లేకపోతే నువ్వు జోసెఫ్గా మారిపోతావు. ఇప్పుడు మేరీని విడనాడాలనుకున్నాడట, విడిచిపెట్టాలనుకుంటున్నాడు. నేను అంటాను, వాక్యం తెలియకపోతే నువ్వు విడిచిపెట్టేది మేరీని కాదు, మేరీలో ఉన్న దేవుని చిత్తాన్ని విడిచిపెట్టేస్తున్నాడు. మేరీ వద్దనుకుంటున్నాడు, ఆమె నాకు అవమానం అనుకుంటున్నాడు. ఈ రోజున దేవుని బిడ్డలారా, నేను మరోసారి చెప్తున్నాను, బల్లిపాడులో ఉన్నటువంటి దేవుని ప్రియులారా, మరి విశేషముగా దైవజనుడు నాకు బాగా పరిచయస్తులు ఐజాక్ రాజు గారి ద్వారా నడిపించబడుతూ, ఒకవేళ దేవుని వాక్యం వాస్తవం అనేది మీరు అనుకుంటే ఖచ్చితంగా ఈ లేఖనాన్ని మీరు ఆలోచించాల్సిందే. ఇప్పుడు యోసేపు ఎప్పుడైతే వాక్యాన్ని తన సొంత ఆలోచనలోనికి, తన సొంత ఊహల్లోనికి, తన సొంత జ్ఞానంలోనికి ఎప్పుడైతే దాన్ని ట్రాన్స్ఫర్మేషన్ చేసుకున్నాడో, ఓన్ అనుభవాల్లోనికి ఊహిస్తున్నాడో, వెంటనే మేరీని విడిచిపెట్టాలనుకుంటున్నాడు. ఇప్పుడు నేను అడుగుతున్నాను, అతడు మేరీని విడిచిపెట్టేస్తాడా, దేవుని చిత్తాన్ని త్రోసేస్తున్నాడా? అంతే. అసలు మేరీ గర్భంలోనికి ఎందుకు వస్తున్నాడు అంటే అదే చెప్పాడు అక్కడ, అదే చెప్పాడు. యేసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకోవటానికి నీవు భయపడకు. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కంటది కదా, ప్రవచనాలు మర్చిపోయావా అని మర్చిపోయినటువంటి జోసెఫ్కి ఇప్పుడు తిరిగి వాక్యాన్ని బోధిస్తున్నాడు. అందుకే ఈ క్రిస్మస్ నేను ఏమంటానంటే, క్రిస్మస్ పునాదిని నువ్వు మర్చిపోయావు, క్రిస్మస్ అనుభవాలను మర్చిపోయి ఈ రోజున క్రిస్మస్ అనగానే వేరు వేరు అనుభవాల్లోనికి, అసలు ఎంత చెప్పిన అక్కడ యేసేపు కాస్తంత విన్నాడు. ఇప్పుడు వినడమే కాదండి, మనసును మార్చుకున్నాడు. ఈ రోజున క్రిస్మస్కి వచ్చి మనసును మార్చుకుని వెళ్ళే వాళ్ళు ఎంతమంది ఉంటారు చెప్పండి? మారు మనసు పొందేవాళ్ళు ఎంతమంది ఉన్నారు క్రిస్మస్లో? ఉన్న మారు మనసును పోగొట్టుకునే వాళ్ళు ఉన్నారు. ఆ గంతులు చూసి, ఈ గంతులు చూసి, అవి చూసి, ఊగు చూసి, వాళ్ళని చూసి, వేళ్ళని చూసి ఉన్న మారు మనసు కూడా అపవిత్రం చేసుకునే క్రిస్మస్లు ఈ రోజున బయలుదేరాయి. అందుకనే జాగ్రత్త వహించండి దేవుని బిడ్డలారా. ఎందుకు ఈ మాట నేను చెప్తున్నాను అనంటే, యేసేపుతో వర్తమానం మాట్లాడుతుంది. గాబ్రియేలు దూత ఎప్పుడైతే దిగి వచ్చాడో, గాబ్రియేలు దూత యేసేపుతో మాట్లాడుతున్నాడు. యేసేపు, ప్రవచనాలను గుర్తు చేసుకో. యెషయా దినాల్లో, జకర్యా దినాల్లో గొప్ప ప్రవచనాలు నీకు కంఠోపాఠం కదా. కన్యక గర్భవతి కుమారుని కంటది. అతడు, ఆ పుట్టబోయేటువంటి ఆయన తన ప్రజల పాపము నుండి వారిని విడిపిస్తాడు. అద్భుతమైన మాట చెప్పాడు. చూడండి అక్కడ చూద్దాం, 21 చూడండి అమ్మా. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. దేవునికి స్తోత్రం చెప్దామా? కొంచెం ఒకసారి చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా, రాబోతున్నవాడు ఎందుకు వస్తున్నాడు అనంటే, గర్భంలోనికి ఎందుకు వస్తున్నాడు అనంటే, ప్రజలు పాపంలో ఉన్నారు. పాపము అన్నిటికంటే భయంకరమైంది. పాపము ఒక మనిషిని పట్టుకుంటే పతనం చేసే వరకు, నిత్య శిక్షలో త్రోసే వరకు పాపం మనిషిని విడిచిపెట్టదు. అయితే పాపం నుండి ప్రజలను విడిపించుట కొరకు, ప్రజలను రక్షించుట కొరకు నా దేవుని బిడ్డ సర్వలోక పాపములను విమోచించుట కొరకు, సర్వ మానవాళి పాపాన్ని రక్షించుట కొరకు పాపుల రక్షకుడైన యేసుక్రీస్తు మరియ గర్భములోనికి వచ్చి ఈ సర్వ పాప మానవాళిని పరిహరించాలని ఆయన వస్తూ ఉంటే, ఇప్పుడు యేసేపు అంటాడు, వద్దు, ఆవిడ నాకొద్దు. చేశారా? ఈరోజు చాలామంది క్రైస్తవుల పిల్లలు ఇలాగే ఉన్నారు, చాలామంది ఇలాగే ఉన్నారండి. నా దేవుని బిడ్డలారా, క్రైస్తవులే పాప విమోచనకు అభ్యంతరంగా మారిపోయారు.
నేను ఒక్క మాట చెప్తాను వినండి. మార్త అనే ఒక ఆవిడ ఉంటుంది లూకాసు వార్తలో. మార్త యేసుక్రీస్తు ప్రభువారు సమాధి దగ్గరికి వచ్చారు. ఆమె తమ్ముడు ఆల్రెడీ చచ్చిపోయి 4 రోజులైంది సమాధి చేసి. చనిపోయి సమాధి చేసి 4 రోజులైంది. సమాధిలో ఉన్నటువంటి లాజరును లేపడానికి యేసుక్రీస్తు ప్రభువారు సమాధి దగ్గరికి వచ్చి ఆ రాయిని మీరు తొలగించండి అని అంటే, ఇప్పుడు మార్త ఏమంటుందో తెలుసా? డోంట్ లాఫ్. నవ్వేవాళ్ళంటే సత్య కోపం నాకు. కారణం ఏంటంటే, ఆ రాయిని తీయండి అని మార్త యేసు ప్రభువారు అంటే, మార్త ఏమంటుందో తెలుసా? వద్దు ప్రభువా, వద్దు అంటే. ఇప్పుడు దేవుని కార్యానికి ఎవరడ్డు? నువ్వే కదా. ఈ రోజున ఈ బల్లిపాడు గ్రామం దేవుని దగ్గరికి రావాల్సింది. నేను మా తండ్రి గారు కోమటకుంట అనే గ్రామంలో ప్రారంభించారు. నా దేవుని బిడ్డ మంచి ప్రార్థనాపరుడు, విలువలతో కూడినటువంటి గొప్ప దైవజనుడు. అయితే ఆయన ప్రార్థన ఆ ప్రభావం వల్ల మా గ్రామంలో అసలు విగ్రహారాధనే లేదు. ఆలోచించాలి. కారణం, ఒక్కడు గ్రామాన్ని మార్చాడు. కారణం ఏమిటంటే, రక్షణ మన ద్వారానే ప్రజలకు వెళ్ళాలి. రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ దేవుడు ఆకాశం నుండి అందరూ చూస్తుంటుండగా రాగలడు. ఆయన అందరూ చూస్తుంటుండగా వెళ్ళలేదా? అందరూ చూస్తుంటుండగా తాబోరు కొండ మించి వెళ్ళలేదా? పునరుద్ధానుడైన తర్వాత ఆ తాబోరు కొండ మీద నుంచి అందరూ చూస్తుంటుండగా వెళ్ళలేదా? ఆయన ఎలాగ వెళ్ళాడో అలా మరలా మొదటిసారి కూడా అలా రాలేడా? కాదు. ఒక వ్యక్తి ద్వారా రక్షకుడు రావాలి అంటే రక్షణ రావాలి. ఈ రోజున ఇక్కడ కూర్చున్న నీ వ్యక్తిగత జీవితంలో తెలుసుకోవాల్సిన సత్యం ఏమిటంటే, నీలో నుండి ఇతరులకు రక్షణ వెళ్ళాలి. అది కదా దేవుని చిత్తం. లేదు, నీవే అడ్డుగా ఉన్నావు కదా. చూడండి, మనలో నుండి ఇక్కడ కూర్చున్న దేవుని బిడ్డలారా, దేవుడు ఎందుకు మరియ గర్భములోనికి వచ్చాడంటే, మరియలో నుండి లోకానికి రక్షణ. అందుకనే గబ్రియేలు దూత సందేశాన్ని చెప్తున్నాడు, ప్రవచనాలు చెప్తున్నాయి, వాక్యం సెలవిస్తుంది. కన్యక గర్భవతి. ఆయన డైరెక్ట్గా రాలేడా ఏంటి? కాదు, కన్యకలో నుంచి రక్షణ రావాలని, నీలో నుండి రక్షణ వెళ్ళాలి. నీ ఇంట్లో రక్షణ పొందని వారు ఉన్నారు, మీ వీధిలో రక్షణ పొందని వారు ఉన్నారు. నా దేవుని బిడ్డలారా, మా తండ్రి గారు ఒక్కడు గ్రామమే దేవుని దగ్గరికి తీసుకురాగలిగాడు. దేవుని పిల్లలారా, ఎందుకు ఈ మాట నేను చెప్తున్నాను అనంటే, ఈ రోజున మేరీ జోసఫ్లు సర్వ ప్రపంచానికి రక్షకుని పరిచయం చేయడానికి గొప్ప పాత్రలుగా వారు వాడబడ్డారు. ఈ రోజున దేవుని పిల్లలారా ఆలోచించాలి. ఎందుకు ఈ మాట నేను చెప్తున్నాను అనంటే, జోసఫ్ రక్షణకు అడ్డుగా, నో, ఆమె నాకొద్దు, ఎందుకంటే నాకు అవమానం కాదు జోసఫ్. అసలు వాస్తవం అర్థమైతే నీ అవమానం అనేకులకు రక్షణగా మార్చేస్తాడు దేవుడు. నా దేవుని బిడ్డలారా, ఇప్పుడు జోసెఫ్తో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమనో తెలుసా? యోసేపు నీకు ప్రదానం చేయబడినటువంటి ఆ అమ్మాయి ఏ పొరపాటు చేయలేదు. పరిశుద్ధాత్మ ఆమెను కమ్ముకుంది, పరిశుద్ధాత్మ కార్యం జరిగింది. పరిశుద్ధాత్మ వలన ఆమె గర్భములోనికి దేవుడు వచ్చాడు. ఆమెను చేర్చుకోవడానికి భయపడవద్దు. ఆయన ఏం చేస్తాడో తెలుసా? సర్వ పాపాలను, సర్వ మానవాళి, నీ పాపాన్ని, నా పాపాన్ని, అందరి పాపములను క్షమించేటువంటి వాడు మరియలో నుండి రాబోతున్నాడు. నీకు ప్రధానమైన అమ్మాయిలో నుంచి రాబోతుంది రక్షణ. గనుక నువ్వు వెళ్ళి వెంటనే చేర్చుకో అని అనగానే దేవుని వర్తమానానికి లోబడిపోయాడు. స్తోత్రం. ఇక్కడ ఎంతమంది దేవుని వర్తమానం, ఇంచుమించు నేను ఒక అరగంట నుంచి చెప్తున్నాను, ఇంకొక 5 నిమిషాలే చెప్తాను. వర్తమానం వింటున్నాం కదా. యోసేపు నిజమైన క్రిస్మస్ ఆనందం ఏమిటంటే, ఎప్పుడు నీకు వర్తమానం వినపడినా, ఒకవేళ అది వీధి కూటమే కావచ్చు, దైవజనులు చక్కని వర్తమానం చెప్తారు. ప్రతి ఆదివారం మంచి వాక్యాన్ని చెప్తారు సేవకులు. నా దేవుని బిడ్డలారా, వింటాము విడిచిపెట్టేస్తాం. యోసేపు విని విడిచిపెట్ల. దేవుని దూత అలాగే చెబుతాడులే,
ప్రత్యక్షత అలాగే కలుగుద్దులే, వాక్యం అలాగే ఉంటుందిలే, సేవకులు అలాగే చెప్తారులే అని అనుకుని జోసెఫ్ అనుకునుంటే ఆ రక్షణ కార్యములో నుండి నువ్వు తొలగిపోయి ఉండేవాడు. దేవుడు ఎలాగైనా చేయగలడు. ఈ ప్రపంచానికి రక్షణ ఎలాగైనా ఇవ్వగలడు. ఈ బల్లిపాడుకి ఎలాగైనా దేవుడు రక్షణ ఇవ్వగలడు. కానీ దేవుని కార్యంలో నువ్వు భాగస్థురాలవై ఉండాలిగా. నీతి కలిగి ఉన్నావుగా, దైవ వర్తమానం తెలుసుగా, లేఖనాలు తెలుసు కదా. ఈ రోజున దేవుని పిల్లలారా, వెంటనే యోసేపు ఎప్పుడైతే దైవ వర్తమానాన్ని విన్నాడో, గబ్రియేలు దూత అనగానే వర్తమానికుడు, మెసెంజర్, ఎప్పుడైతే వాక్యం విన్నాడో వెంటనే తన మనసును మార్చుకుని వాక్యం చెప్పినట్టుగా చేశాడు. అందుకనే చేసి మనం వింటాం తప్ప చెయ్యం, వింటాము తప్ప చెయ్యం. చక్కగా వింటారు. దేవుని వాక్యం ఎంతసేపు చెప్పినా వింటారు, కానీ దేవునికి వినేవారు కాదు, చేసేవారు కావాలి. నువ్వు చేయగలిగింది చేస్తే నీ క్రియలలో నుండే రక్షణ నీ ఇంట్లో వెలువడుద్ది, నీ వీధిలో వెలువడుద్ది. చూడండి, అక్కడ రాయబడింది, యోసేపు ఎప్పుడైతే గబ్రియేలు దూత అతనితో మాట్లాడిందో ఆ వర్తమానం విని అతడు నిద్ర మేల్కొని అతడు చెప్పినట్టుగా చేశాడట. అంటే ఈ రోజున చేసేవారు దేవునికి కావాలి, వినేవారు కాదు. ఈ రోజున అందరూ వాక్యం విని వెళ్ళిపోతారు. ఎంత భయంకరమైన స్థితికి దిగజారిపోయి అంటే, ఆడపిల్లలు మగపిల్లలు వేసే గంతులకిచ్చిన విలువ వాక్యానికి కూడా ఇవ్వట్లే. వాక్యానికి అసలు విలువే లేదు. ఇప్పుడు వీళ్ళని వదిలేయండి, స్టేజ్ మీద ఏం సిందులేస్తారో ఉన్నట్టున్నాయి. నా దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ మాట నేను చెప్తున్నానంటే, ఆ మాట మనం చూద్దాం. యోసేపు నిద్ర మేల్కొని ప్రభుదూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి, నా దేవుని బిడ్డలారా, ఈ క్రిస్మస్ ఆరాధనలో దేవుని మాట నువ్వు విన్నావు కదా, చేసేవారు కావాలి, వినేవారు కాదు. యోసేపు విని విడిచిపెట్టలేదు, విని అలాగే చెప్తారులే అని అనుకోలేదు, విని అక్కడ అలాగే ఉంటాయిలే అని అనుకోలేదు, సేవకులు అలాగే చెప్తారులే అని అనుకోలేదు. విన్నది చేశాడు కనుకనే ప్రపంచ రక్షణలో అతడు కూడా ఒక చిన్న పాత్రగా మారాడు. నేను అంటాను, ఈ రోజున ఈ గ్రామ రక్షణలో నీ పాత్ర ఉందా? నీ ఇంటి రక్షణలో నీ పాత్ర ఉందా? అట్లీస్ట్ నీ భర్త రక్షణలో నీ పాత్ర ఉందా? లేదు. కానీ ఇక్కడికి వచ్చి పాడతాం, ఏడుకొచ్చి కానుకలు ఇస్తాం, ఏడుకొచ్చి ఏదో చేస్తాం. నో, అది క్రిస్మస్ కాదు. అందువల్ల నువ్వు రేపు ప్రభుని చూడలేవు. నా దేవుని బిడ్డలారా, ఇక్కడ కూర్చున్న ప్రతి వారు రేపు ఏ దేవుని అయితే మనం ఆరాధిస్తున్నామో ఆ దేవుని ఎదుర్కోవాలి, ఆ దేవుని ముఖ దర్శనం చెయ్యాలి అని అంటే వింటే కాదు, నువ్వు కూడా చెయ్యాలి. నువ్వు చేయవలసింది నువ్వు చేస్తే ఆయన చేయాల్సింది ఆయన చేస్తాడు. చూడండి ఇక్కడ, అందుకనే నేను ఆ రెండు అక్షరాలు అండర్లైన్ చేయమన్నాను. చేసేవారు కావాలి, దేవునికి చేసేవారే కావాలి. నాలాంటి చెప్పేవాళ్ళు కూడా అక్కర్లేదు, ఎందుకంటే మేము చెప్తాం కానీ చెయ్యం. దేవునికి కావలసింది చేసేవారు కావాలి. ఎస్, ఇక్కడ కూర్చున్న దేవుని బిడ్డ యోసేపు దైవ వర్తమానాన్ని విన్నాడు, అవమానాన్ని పక్కన పెట్టాడు. ఎందుకు ఈ మాట నేను చెప్తున్నానంటే, ఆత్మీయులు దేవుని వాక్యం విన్నప్పుడు ఎంతటి అవమానమైనా దాన్ని ఆనందంగా భరిస్తారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కారణం ఏమిటంటే, దేవుని వాక్యాన్ని జరిగించడం కొరకు వారి అవమానాన్ని కూడా పక్కన పెడతారు. ఏ విధం చేతనైనా అవమానం కానీ, నింద కానీ, కష్టం కానీ, శ్రమ కానీ, అది చాలా భయంకరమైన పరిస్థితి ఏది ఏమైనప్పటికీ దేవుడు చెప్పింది చేసే వరకు కూడా వారు పొరపాటున జారిపోరు. మనం ఊరికే విని వెళ్ళిపోవటం అలవాటు అయిపోయింది. వింటాం. బైబిల్ అంతా విని ఎవరు వెళ్ళిపోలేదండి. మనం వినేసి విడిచిపెట్టేస్తాం, ఇక్కడే విడిచిపెట్టేస్తాం, చెయ్యం. మీరు చూడండి, బైబిల్ అంతా విని చేసిన వారు భక్తులయ్యారు, విని చేసిన వారికే దేవుడు అయినా. జాగ్రత్తగా వినండి, ఇక్కడ చాలామంది వచ్చారు కదా, మీరు విని
విని సంతోషిస్తే మీకు దేవుడు కాలేడు. ఆయన విన్నది చేసేవారికి ఆయన దేవుడు. ఎందుకంటే బైబిల్ అంతా చెయ్యండి 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 అనే చెప్పుద్ది. వినండి 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 అని చెప్పలేదు. నా దేవుని బిడ్డలారా, చెయ్యాలి, వినాలి, విన్నది చెయ్యాలి. చూడండి, ఆదికాండంలో మనం చూస్తాం, నోవహు జలప్రళయం రాబోతుంది, ఒక వాడని చెయ్యి అని దేవుడు చెప్పాడు. నోవహు విన్నది చేశాడు కనుకనే తన కుటుంబాన్నైనా రక్షించుకోగలిగాడు. ఒక యోసేపు విన్నది చేశాడు కనుకనే సర్వప్రపంచ రక్షకుణ్ణి మనకు పరిచయం చేసే గొప్ప పాత్రగా మారాడు. యోసేపు చాలా పేదవాడు. మనకు కొంచెం విలువలతో కూడినటువంటి కుటుంబాలు ఉన్నాయి, మనకు రాబడి ఉంది, మనకి కాస్తంత ఉన్నతమైన గృహాలు ఉన్నాయి, ఆ సౌకర్యాలు ఉన్నాయి, సుఖముంది, పండుకోవడానికి కావలసిన, తినడానికి, కట్టుకోవడానికి సరైన వసతులు ఉన్నాయి. యోసేపుకు లేవు. పేదవాడు, నిరుపేద. నా దేవుని బిడ్డ, అతడు ఐశ్వర్యంలో పేదవాడేమో కానీ దేవుని వాక్యం చేయడంలో మనకంటే గొప్ప ఐశ్వర్యవంతుడు. నా దేవుని బిడ్డలారా, నీ ధనాన్ని దేవుడు చూడ్డు. దేవుని వాక్యాన్ని విని ఎప్పుడైతే అలాగూ చెయ్యాలనే మనసు నీకుంటుందో అదే దేవుడు నీకు ఇచ్చే గొప్ప ఐశ్వర్యం. చాలామంది వింటారు, అక్కడే విడిచి వెళ్ళిపోతారు. యోసేపు అలా చేయలేదు. యోసేపు ప్రవచనాలను జ్ఞాపకం చేసుకో, వాక్యాన్ని జ్ఞాపకం చేసుకో. ఎప్పుడైతే క్రైస్తవ పిల్లలుగా మనం వాక్యాన్ని మర్చిపోతామో వెంటనే వాక్యం మనకు కష్టమవుద్ది, ఈనేసి వెళ్ళిపోతాం అంతే. దేవుని సేవకులు చెప్పే, ఐజా గారు మీరు చెప్పే వాక్యం చాలామందికి ఎక్కదు, కష్టంగా ఉంటుంది. అంతే, వింటారు వెళ్ళిపోతారు. వాస్తవం. నా దేవుని బిడ్డలారా, అందువల్లనే విని వెళ్ళిపోతున్నాం కనుకనే రక్షణ మన గ్రామంలో స్తబ్దతగా అయిపోయింది. రక్షణ మన సమాజాల్లో అంతంత మాత్రంగా ఉంది. రాబోయే రోజుల్లో చూడండి, బాప్తీసాలు అందుకే తగ్గిపోయాయి. ఇది వరకు వాక్యం క్రిస్మస్లో కూడా బాప్తీసాలు ఇచ్చిన రోజులు ఉన్నాయి. నేను క్రిస్మస్లో, ఈ రోజున లేవు. ఎందుకంటే దేవుని పిల్లలారా, వాక్యం వేరుగా వెళ్ళిపోయింది. చూడండి, ఇప్పుడు యోసేపు వర్తమానం విన్నాడు, అవమానమే అతడు సొంత ఊహల్లో. అందుకే నేను మరోసారి ముగింపు మాటగా చెప్తున్నాను, దేవుని వాక్యాన్ని దేవుని వాక్యంగా స్వీకరించే మనసు లేకపోతే దేవుని వాక్యాన్ని కష్టంగా అనిపించుద్ది. నా దేవుని పిల్లలారా, ఇప్పుడు తనకు ప్రధానంగా చేయబడినటువంటి అమ్మాయి గర్భవతి అట. ఆ గర్భం ఎలా వచ్చిందో ఇతనికి తెలియదు. అందుకనే చెప్పాను కదా, దేవుని వాక్యాన్ని గురించిన పరిపూర్ణ అవగాహన లేకపోతే వాక్యం, ఆనందించే వాక్యం కూడా నీకు అవమానంగానే కనబడుద్ది. అమ్మ, ఎందుకో నువ్వు అసలు నవ్వలేకుండా ఉండలేకపోతున్నావు. ఏంటో, నేను నవ్వించట్లేదుగా. నేను చూసి చెప్తాను, చూశానంటే ఏదైనా చూశానంటే చెప్తాను, సరి చేసుకుంటారని. నవ్వబాకు ప్లీజ్, నవ్వబాకు. ఎందుకంటే నువ్వు నవ్వుతుంటే నాకే బాధ అవుతుంటే నీ దేవుడికి ఇంకెంత బాధ అవుద్దు, చాలా బాధ. దేవుని బాధ పెట్టేస్తారు చాలామంది. సో కనుక నవ్వబాకండి. నేను జోకులు వేసినప్పుడు నవ్వండి. ఇది చాలా సీరియస్ మ్యాటర్ కదా, చాలా సీరియస్ మ్యాటర్. ఎందుకంటే దేవుని వాక్యం అర్థం కాకపోతే ఏళ్ళకోళమే ఏలుబడి చేస్తుంది. దేవుని వాక్యం అర్థం కాకపోతే వాక్యమే ఏళ్ళకోళంగా ఉంటుంది, ఎటకారంగా ఉంటుంది. కారణం ఏమిటంటే చూడండి, దేవుని వాక్యం పట్ల మన సొంత భక్తి ఏలుబడి చేస్తుంది. ఇప్పుడు వర్తమానం తెలుసు అతనికి, ప్రవచనాలు తెలుసు. యెషయా గ్రంథం చదివినోడే కదా. అందులోనూ ఇంకోటి ఏంటంటే దావీదు వంశంలో పుట్టాడు కదా. ఏ వంశానికి 12 గోత్రాల్లో 11 గోత్రాలకి ఎవరికి తెలియకపోయినా మెస్సైన వర్తమానం ఎవరికి తెలియాలి? ఏమంటే క్రైస్తవుడికి క్రీస్తుని గురించి తెలియకపోతే అన్యుడికి ఎలా తెలుస్తుంది? అందుకే దేవుడు గబ్రియలు దూత యోసేపు అని పిలవలేదు, దావీదు కుమారుడవైన యోసేపు అంటే నువ్వు మర్చిపోయావు అని చెప్పాడు అన్నమాట. నువ్వు దావీదు కొడుకు ఎలా అవుతావు? వాళ్ళు యేసుప్రభు పరిచర్య చేసేటప్పుడు పరిసయ్యులను సద్దూకయ్యులు ఏమంటారో తెలుసా? ఇదిగో
మేము అబ్రహాం పిల్లలు, ఎవరికి తల వంచం అంటే యేసయ్య అంటాడు, అబ్రహాము పిల్లలు అయితే అబ్రహాము క్రియలు మీలో ఉండాలిగా. ఇతడు దావీదు కుమారుడే, క్రైస్తవుడే, చర్చికి వెళ్తాం, బాప్తీసం పొందాం, పాటలు పాడతాం, ఏం లేదుగా సరుకు. సరుకులేని బాప్తీసాలు, సరుకులేని ప్రార్థన, సరుకులేని క్రైస్తవ్యం, సరుకులేని సత్తు భక్తి, సత్తు పాటలు, సత్తు ఆరాధనలు, ఏమున్నదు సరుకు. మనల్ని మనం ప్రత్యక్షం చేసుకోవడానికి అలవాటు పడితే దేవుని ప్రత్యక్షతను కోల్పోతాం. ఈ రోజున అందుకే చెప్పాను కదా, ఆరాధనలో దైవ ప్రత్యక్షతట. ఇప్పుడు ఆరాధనలో దైవ ప్రత్యక్షత ఎందుకు పోయిందంటే, ఆరాధికులు తమను తాము ప్రత్యక్షం చేసుకుంటున్నారు, ఇంకా దైవ ప్రత్యక్షత ఏమవుతుంది ఆలోచించాలి. సో కనుక దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ మాట నేను చెప్తున్నానంటే, యోసేపు, దావీదు కుమారుడు అయిన యోసేపు, అసలు ఈ మాటకి నరనాడులు కుంగిపోవాలి. అయ్యో, దావీదు వంశంలో పుట్టి నాకు దావీదు యొక్క ఆ ప్రవచనమే మర్చిపోయానే. పోయిన వారం విన్న వాక్యం గుర్తుందా? చూడండి, ఆలోచన చేసుకోండి. ఎందుకు మరి మీరు ఇక్కడ పోయిన వారం ఐజాక్ గారు మీరు చెప్పలేదా వాక్యం? మొన్న ఆదివారం చెప్పలేదా? చూడండి, గుర్తుండదు. మరి ఇంకెందుకు నీ క్రైస్తవ్యం? ఇంకెందుకు? పోనీ అతని కంటే ఎప్పుడో పుట్టక మునుకు యెషయా దినాల్లో ప్రవచనం చేశాడు కనుక కొన్ని మర్చిపోతాం. మొన్న చెప్పిన వాక్యమే, అంతకుముందు వారం చెప్పిన వాక్యమే గుర్తుండదుగా. అందుకే చెప్పాను కదా, మీరు వాక్యాన్ని చాలా, మీరే కాదు ఎక్కడికి పోయినా వాక్యాన్ని వాక్యంగానే, వాక్యాన్ని దేవుడిగా స్వీకరించట్లా, వాక్యాన్ని దేవుడిగా స్వీకరించి. అందుకనే యోహాను గారు, ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే కదా దేవుడు, వాక్యమే కదా దేవుడు. ఈ రోజున దేవుని బిడ్డలారా, వాక్యాన్ని ఎందుకు దేవుడిగా స్వీకరించలేకపోతున్నాం? అందుకనే యోసేపు అని పిలవచ్చు, యోసేపు అని పిలవచ్చు. మా నాన్నగారికి పేరు కూడా ఐజాక్. మరి నన్ను స్టేజ్ మీద పిలిచేటప్పుడు ఐజాక్ కుమారుడు అయిన దాసన్న అని పిలుతారా? ఇప్పుడు ఎందుకు పిలిచాడు అంటే, నువ్వు కర్తవ్యాన్ని నీవు మర్చిపోయినప్పుడు కనీసం నీ విలువలేంటో గుర్తు చేయాలని గబ్రియేలు దూత ప్రయత్నం, నీ పునాది ఏంటో గుర్తు చేయాలని, నీ ఆత్మీయ జీవిత విలువలు ఎలాగున్నాయో చూడండి, నీ మూలాలు ఎలా ఉన్నాయో, నీ భక్తి ఎలా ఉందో. ఈ రోజున చాలామందికి ఎటకారం ఏలుబడి చేస్తుంది, వాక్యాన్ని కూడా. ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి చూడండి. ఇతనికట అది అవమానంగా మారింది. వాక్యం తెలియకపోతే అంతే కదా, వాక్యం తెలియకపోతే అంతే. సో ఈ రోజున వాక్యాన్ని మర్చిపోతా, వాక్యపు విలువ. పోయిన ఆదివారం నేనేం విన్నాను అది నా గుండెల్లో భద్రపరిచి, నేను విన్న వాక్యమే నన్ను నడిపించాలి, నా కుటుంబాన్ని, నా పిల్లల్ని, నా భర్తను ఆ వాక్యం నడిపించాలనే తపన కలిగినటువంటి కుటుంబాలు ఈ బల్లిపొడలో ఎక్కడున్నాయి? చాలామంది చాలా మందిరాలు ఉండొచ్చు, చాలామంది సేవకులు ఉండొచ్చు, కానీ దేవుని బిడ్డలారా చూడండి, యోసేపే కానీ యోసేపు విలువలు లేవు, యోసేపు ఆలోచన లేవు. ఇప్పుడైనా పర్వాలేదు. ఎప్పుడైతే దేవుని వాక్కు తన గతాన్ని గుర్తు చేసి తన పునాదులను కదిపాడో, వెంటనే అతని మనస్సును మార్చుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకనే యోసేపు అంటే అర్థం ఫలించే కొమ్మ. నీ మనసును ఎప్పుడైతే మార్చుకుంటావో, నీ మారిన మనసు నీ కుటుంబ రక్షణలో ఫలిస్తుంది. ఎందుకు? రక్షించబడ్డామన్న ఆ అనుభవమే తప్ప ఆ రక్షణ ఫలాలు మీ పిల్లలకు వచ్చాయా? ఆ రక్షణ ఫలాలు ఈరోజు నాతో ఒక ఆయన చాలాసేపు మాట్లాడాడండి, చాలాసేపు. బాబు, నువ్వు ఎలా వాడబడుతున్నావు, ప్రపంచమంతా తిరుగుతున్నావు అంటే కారణం నీ భక్తి అని నేను అనుకోను, కానీ మీ నాన్నగారు చేసిన కన్నీటి ప్రార్థన ఫలించింది బాబు అన్నాడు. ఫలించింది. నా దేవుని బిడ్డలారా,
ఎందుకు ఈ మాట నేను చెప్తున్నానంటే, జోసెఫ్ ఒక ఆలోచనలో ఉన్నాడు, అవగాహన రాహిత్యంగా ఉన్నాడు, వాక్యం పట్ల తేలిక స్వభావం కలిగి ఉన్నాడు, లేదా అలవాటైపోయిన భక్తి, మానవీయ కోణంలో భక్తిని చేసి, నా దేవుని బిడ్డలారా, భౌతికమైన ఆలోచన చొప్పున భక్తిని చేసే సంఘాలుగా, వ్యక్తులుగా నువ్వు ఉంటే, ఈ రాత్రి వాక్యము ద్వారా నువ్వు ఒక ఆత్మ సంబంధమైన వ్యక్తిగా మార్పు చెందాలి. చూడండి, అతనికి తెలిసిన అనుభవాల ద్వారా అయ్యో అది అవమానం, నా వల్ల కాదు అని అనుకున్నాడు. కానీ ఎప్పుడైతే వర్తమానం, గాబ్రియల్ అంటే నథింగ్ బట్ వర్తమానం, మెసేజ్, వర్తమానికుడు అంటారు. గాబ్రియల్ అనే మాటకు అర్థం వర్తమానికుడు. అలా రెక్కలతో కట్టుకుని వచ్చినటువంటి ఆ గాబ్రియల్ దూత కాదు, వర్తమానం. వర్తమానం ఎప్పుడైతే, అసలు దేవుడు వర్తమానాన్ని ఎందుకు చెప్పిస్తాడంటే, వర్తమాన ప్రకారంగా నువ్వు మార్పు చెందుతావని. చూడండి, ఓ చిన్న వాల్ పోస్టో సినిమా చేస్తే మన బాడీ అంతా మారిపోద్ది, మన వేషం మారిపోద్ది, మన భాష మారిపోద్ది, మన స్టైల్ మారిపోద్ది. మగపిల్లలు, ఆడపిల్లలు తల రంగులు కూడా మార్చేస్తారు. కానీ దేవుని వాక్యం, సజీవమైన దేవుని వాక్యం విన్న తరువాత మనసును మార్చుకుని వెళ్ళే వారి సంఖ్య చచ్చిపోయింది. సంఘాలలో లేదండి. కనుక యోసేపు మనసును మార్చుకుంటున్నాడు. యోసేపు ఎందుకు అనంటే, ఆ పుట్టబోయేటువంటి ఆ శిశువు ఈ లోక సంబంధమైన మనుషుల యొక్క పాపము నుండి రక్షిస్తాడు, పాపము నుండి. సో కనుక దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే జోసెఫ్ మనసును మార్చుకున్నాడో, ఈ ప్రపంచానికి రక్షకుణ్ణి పరిచయం చేయగలిగాడు. అందుకే నేను మరోసారి చెప్తున్నాను, ఈ రాత్రి నువ్వు ఎలా వచ్చావో అలాగే వెళ్ళిపోతే నీ ఇంట్లో, నీ వీధిలో రక్షణ కార్యం ఆగిపోద్ది. కానీ దేవుని వాక్యం చేత నువ్వు నింపబడి అలాగున చేసి యోసేపులా చేయగలిగేటువంటి అనుభవం. యోసేపు ఏం చేశాడు అనంటే, రక్షణ, ప్రపంచమంతా రక్షించబడాలని, అవమానమైతే అవని, అవమానాన్ని కూడా నేను ఆనందంగా నా భుజాన్ని వేసుకుంటానని వెళ్ళి తన భార్యను చేర్చుకున్నాడు. స్తోత్రం, హల్లెలూయా. ఈ రోజున దేవుని బిడ్డలారా, జాగ్రత్త. వాక్యం నీకు అవమానం కాదు, ఆనందం. వాక్యం నీకు భారం కాదు. వాక్యానికి ఈ రోజున చాలామంది వాక్యంలో ఉన్న దైవ చిత్తాన్ని తెలియక చాలామంది వారి వ్యక్తిగత అనుభవాల్లోనే సాగిపోతున్నారు. కనుక ఈ రోజున నేను మరోసారి చెప్తాను, రాత్రి ఒప్పాళ్ళలో చెప్పానండి వాక్యం. రాత్రి ఒప్పాళ్ళలో వాక్యం చెప్పిన తర్వాత నాకు ఒక ఆయన ఉదయం ఫోన్ చేశాడు. పాస్టర్ గారు, రాత్రి నేను క్రిస్మస్కి రాలేదు. మా పాస్టర్ గారు చెప్తారు కానీ మైక్లో వింటూ ఉంటాను. కానీ రాత్రి వాక్యం జోసెఫ్ను గురించి, మరియను గురించి మీరు చెప్పినప్పుడు వాక్యం నన్ను దర్శించింది. నేను రేపు ఆదివారమే మా పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి, నేను నా కుటుంబం ఒకేసారి బాప్తిసం పొందాలనుకుంటున్నామని అన్నాడు. కారణం ఏంటంటే, దేవుని బిడ్డ చెప్పట్లేం అక్కర్లేదు. నువ్వు ఎప్పుడైతే రక్షణ అనుభవంలోకి వస్తావో, నీ రక్షణ నీతోనే ఆగక అది అనేకులకు రక్షణగా మారుద్ది. నేను అడుగుతున్నాను, నువ్వు రక్షించబడ్డావుగా అంటే, యేసు ప్రభు నీ సొంత రక్షకుడిగా అంగీకరించి బాప్తిసం పొందావు కదా, అది ఖచ్చితంగా నువ్వు పొందిన బాప్తిసం నీతోనే ఆగిపోదు, అది అనేకులకు రక్షణగా మారుద్ది. కారణం ఏంటంటే, మారట్లేదు. కారణం ఏమిటంటే, రక్షణ విషయంలో కూడా సొంత ఆలోచనలే నడిపిస్తాయి. యోసేపును సొంత ఆలోచనలు నడిపించాయి. కానీ వర్తమానం విన్న తర్వాత తన మనసును మార్చేసుకున్నాడు. ఇప్పుడు వెళ్ళి అవమానాన్ని చేర్చుకుంటున్నాడు, అనగా మరియను తన భార్యగా స్వీకరిస్తున్నాడు. నా దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే అవమానాన్ని స్వీకరించాడో, దేవుని వర్తమానాన్ని స్వీకరించాడో, తన కుటుంబంలో నుంచి ప్రపంచానికి రక్షణ విడుదల చేయగలిగాడు. సో కనుక ఈ రాత్రి దైవజనులు ఐజక్ రాజు గారి ద్వారా నడిపించబడుతున్నా, లేదా మీరు ఏ చోట నుంచి వచ్చినా మీరు రక్షించబడితే ఖచ్చితంగా దేవుని వాక్యం వినండి. వాక్యానుకూలంగా మీ వ్యక్తిత్వాలు అలా సిద్ధపరచగలిగితే మీ ద్వారా మీ వీధిలో అనేక మంది రక్షించబడేటువంటి అనుభవాల్లోకి వస్తారు. నీ ద్వారా ఒక పాపి రక్షించబడటం, నీ ద్వారా. అందుకే కదా ఆయన వచ్చింది. మనం ఊరకే డ్యాన్సులు వేసుకుని, పలహారాలు పంచుకుని, కొత్త బట్టలు కట్టుకుని ఊరేగడానికి కాదు కదా. మనుష్య కుమారుడు ఎందుకు వచ్చాడనంటే కదా, ఎందుకు వచ్చాడు చూడండి, బైబిల్ చెప్తుంది. అవి పక్కన పెట్టేశాం. సో కనుక నశించిన దానిని
వెదకి రక్షించడానికి వచ్చాడు, రక్షకుడుగా వచ్చాడు. సో రక్షణ లేదు, నాట్యాలు ఉన్నాయి. రక్షణ లేదు, పాటలు ఉన్నాయి. రక్షణ లేదు, కొత్త బట్టలు ఉన్నాయి. కొత్త బట్టలు వద్దని నేను చెప్పను, ఇంకా పిండి వంటలు వద్దని చెప్పను, ఇంకా ఎక్కువ చేయండి. మీరు చేసేదానికి ఒక వ్యక్తి అయినా రక్షించబడాలి, రక్షణ కార్యం మీ ద్వారా జరగాలి. అందుకనే నశించిన దానిని వెదికి రక్షించడానికి ప్రభు వచ్చాడు. అందుకనే మన వ్యక్తిగత జీవితంలో తప్పకుండా దేవుని చిత్తం ప్రత్యక్షం అవ్వాలి, మన ఆరాధనలో దైవ చిత్తం ప్రత్యక్షం అవ్వాలి, మన సంఘాలలో దైవ ప్రత్యక్షం అవ్వాలి. అప్పుడు తప్పకుండా రక్షణ, ఈ ప్రపంచాలన్నీ ఏకమైన రక్షణను ఎవరు ఆపలేరు. చాలామంది అనుకుంటున్నారు ప్రభుత్వాలు ఆపేసాయి, వాళ్ళు ఆపేసి. కాదు 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 అక్కడ చాలామంది ఉన్నారండి వ్యతిరేకులు, శాస్త్రులు ఉన్నారు, పరిచయాలు ఉన్నారు, అందరూ బాగానే ఉన్నారు. ఏం జరుగుద్దని మార్తమ్మ వచ్చేసింది. వద్దు. ఎవరి మార్త? దేవుణ్ణి వెంబడించే వ్యక్తి. ఆ ఇంటికి బేతను ఎప్పుడు వెళ్ళినా అక్కడికే వెళ్తాడు. సో కనుక దేవుని పిల్లలారా, ఈ రాత్రి మరి మంచు చాలా అధికంగా ఉంది, గొంతు కూడా సహకరించట్లేదు. సో కనుక తప్పకుండా ఇక్కడ చేరినటువంటి మీరు, నేను, నీ ద్వారా రక్షణ మీ గ్రామంలో, మీ వీధిలో చాలామందిని, నీ రక్షణ అనేక మందిని రక్షణలోకి తీసుకురావాలి. అప్పుడే నువ్వు రక్షించబడిన దానికి ఒక పరమార్థం. దేవుడు అందుకే నీకు రక్షణ ఇచ్చాడు. సో కనుక తప్పకుండా దేవుని బిడ్డలారా, నీ మనసును మార్చుకుని వెళ్ళగలిగితే, యేసేపు మనసును ఎప్పుడైతే మార్చుకున్నాడో, దేవుని చిత్తానికి తల వంచాడో, దేవుని కార్యం చేయడానికి ఇష్టపడ్డాడో, అందుకనే చేసి అని రాయబడింది. ఆజ్ఞాపించిన ప్రకారము చేశాడు. ఆజ్ఞాతిక్రమే పాపంగా? ఆజ్ఞాతిక్రమే, దేవుడు చెప్పింది చేయకపోవడమే పాపం. చాలామందికి తెలియట్లే. వాక్యాన్ని చెప్పింది చేయకపోవడమే పాపం. ఈ రోజున చాలామంది నేను పాపం నుంచి విడిపించబడ్డానని వాక్యం వింటారు, చేయరు. ఇది ఇంకా గొప్ప పాపం కదా. సో కనుక దేవుని పిల్లలుగా మీరు, నేను, ప్రతి ఒక్కరం యేసేపు వలె ఓ మంచి మనస్సు కలిగి ఉన్నట్టయితే, మీ వీధికి, మీ ఇంటికి, అవసరమైతే నీ గ్రామానికి రక్షణ నీలో నుండి దేవుడు తప్పకుండా విడుదల చేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మా చర్చిలో ఒక సిస్టర్ గారు ఉన్నారు. ఆమె వాళ్ళ ఈదులో ఇంచుమించు 28 మందికి బాప్తీసాలు ఇప్పించింది. ఒక వ్యక్తి వీధిలో, ఒక వ్యక్తి కాపులామేమి, ఒక వ్యక్తి. ఆమె అంత మంచి, గతంలో అంత మంచి కుటుంబం కూడా కాదు. నా దేవుని బిడ్డలారా, రక్షణ అనేది నీతో ఆగదు. ఎందుకు ఆగిపోయిందంటే, మనము రక్షించబడ్డాం అనుకుంటాం కానీ మారు మనసు ఉండదు. మన సొంత ఆలోచనలోనే మన భక్తి వెళ్తుంది. సో ఒక వ్యక్తి ఆలోచించేయండి, ఆ కాపుల వీధిలో 28 మందికి బాప్తీసం ఇప్పించింది ఒక్క ఆమె. నేను సువార్త చెప్పకుండా, అసలు సువార్తే చెప్పలేదు నేను ఎప్పుడు. వాళ్ళ ఇళ్ళకి వెళ్ళలేదు. ఒక్కొక్కరిని తీసుకొస్తుంది, 2 తీసుకొస్తుంది. అయ్యా వీళ్ళు బాప్తీసాలు అడుగుతున్నారయ్యా, ఇస్తే మన సంఘానికి వస్తారు. 28 మందిని తీసుకొచ్చింది. అంటే రక్షణ ఆమెతోనే ఆగలేదు, రక్షణ అనేకులకు పంచుతుంది. దేవునికి స్తోత్రం. ఇది కదా నిజమైన క్రిస్మస్. ఇది కదా నీ ద్వారా ఒక్కలైన అసలు రక్షణ గురించిన దేవుని చిత్తం ఆలోచన చేయకుండా ఇక్కడ పిల్లలేసే డ్యాన్స్ను చూసి ఆనందించే పరిస్థితికి క్రైస్తవ్యం, క్రిస్మస్ దిగజారిపోయింది. నువ్వు ఒక వ్యక్తికి బాప్తీసం ఇప్పిస్తే, నీ ద్వారా ఒక వ్యక్తి బాప్తీసం పొందితే ఎంత ఆనందించాలి నువ్వు. దాన్ని చూసి ఆనందించు, అటువంటి కార్యాల కొరకు ఆనందించు. ఇవి పిల్లల నృత్యాలు, ఇవి ఆనందించొద్దని నేను చెప్పట్లే, కానీ ఇది ముఖ్యం కాదు, దాన్ని ముఖ్యం, సెకండరీ ఇది. సో కనుక తప్పకుండా యేసేపు నీ భార్యను మరియును చేర్చుకోవటానికి నీవు భయపడనక్కర్లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో కనుక తన ప్రజలు పాపంలో ఉన్నారు, ఆ పాపం నుండి మీ వీధిలో వారి పాపంలో ఉన్నారు, మీ ఇంట్లో వారి పాపంలో ఉన్నారు. అనేక మంది రక్షణ లేక పాపపు సంఖ్యలలో ఉన్నప్పుడు వారిని విడిచిపెట్టేసి ఇక్కడ చిన్నపిల్లలు వేసే నాట్యాలు అవి చూసి ఆనందించే ఆ పరిస్థితిలోనికి పడిపోకండి. మీ భక్తి విలువలు పడినకండి. అవి ఇంకనూ అత్యధికమైన మహిమగా మారాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా.
నీ ద్వారా ఒక పాపి రక్షించబడినప్పుడు గొప్ప ఆనందాన్ని పొందండి. అది క్రిస్టమస్గా భావించండి. అది అలాగున మీ అడుగులు వేయండి, అలాగున ప్రయత్నం చేయండి, అలాగున ప్రార్థన చేయండి. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ జీసస్. ఈ రాత్రి దేవుని సన్నిధిలో వాక్యం విన్న దేవుని బిడ్డలారా, వాక్యాన్ని విని వెళ్ళిపోవద్దు. చాలామందికి వాక్యం తేలికైపోతుంది, సీరియస్నెస్ లేదు, దేవుని భయం లేదు, దేవుని అనుభవాలే లేవు. ఊరికే వస్తారు. అలా నీవు ఉండకు. ప్లీజ్ క్లోజ్ యువర్ ఐస్. కళ్ళు మూసుకోండి. ఒక్క మాట ఆలోచించండి. జోసెఫ్ తన మనసును మార్చుకుని వెళ్ళాడు కనుకనే లోకానికి రక్షణ తీసుకొచ్చాడు. ఈ రాత్రి నువ్వు ఎలా వచ్చావో అలాగే వెళ్ళిపోతే అట్లీస్ట్ నీ ఇల్లు రక్షణలో, నీళ్ళైనా రక్షణలో పరిపూర్ణం చెందదు. అట్లీస్ట్ నీ ఇంటినైనా రక్షించుకోవాలి కదా, నీ ఇల్లైనా రక్షించబడాలి కదా. సో కనుక ఓ మంచి ఆలోచనతో యోసేపు నిర్ణయాల వలె నీ ఆలోచన కూడా ఉండగలిగితే ఖచ్చితంగా రక్షణ నీ ద్వారా ఉన్నతంగా దేవుడు కార్యం చేస్తాడు. సో కనుక ప్రతి ఒక్కరూ ప్రార్థించండి. ప్రభు సన్నిధానంలో మంచి తీర్మానంతో వెళ్ళండి.